నమస్తే ఫ్రెండ్స్, సాహితీ కళయాత్ర ఫెస్ట్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం తెలుసుకుందాం శీర్షికలో మతిమరుపుకు ప్రధాన కారణాలు తెలుసుకుందాం. మతిమరుపుకు ప్రధాన కారణాలు: 1. వయసు పెరగడం, ఏజింగ్. వయసు పెరిగే కొద్దీ మెదడు పనితీరు కొంచెం తగ్గుతుంది. పేర్లు తేదీలు మర్చిపోవడం సర్వసాధారణం. ఇక 2వది స్ట్రెస్ మరియు ఆందోళన. అతి టెన్షన్, ఆలోచనలు ఎక్కువైతే మెదడు ఫోకస్ తగ్గుతుంది. చదివినవి గుర్తుండవు, మాటల మధ్య ఆగిపోవడం జరుగుతుంది. ఇంకా 3వది నిద్రలేమి. నిద్ర సరిగా పోకపోతే మెదడు సమాచారం నిల్వ చేయలేదు. రోజుకు 7 నుండి 8 గంటల నిద్ర అవసరం. ఇక 4వ కారణం విటమిన్స్ లోపాలు, ప్రత్యేకంగా విటమిన్ B12, విటమిన్ D. వీటి లోపం ఉంటే జ్ఞాపక శక్తి బలహీనమవుతుంది. ఇక 5వది థైరాయిడ్ సమస్యలు. థైరాయిడ్ హార్మోన్ల అసమతుల్యత వల్ల మెమరీపై ప్రభావం పడుతుంది. ఇక 6వది షుగర్ సమస్య, అనగా డయాబెటీస్ ఉన్నవారిలో బ్లడ్ షుగర్ మార్పులు మెదడుకు రక్త ప్రవాహాన్ని ప్రభావితం చేస్తాయి. 7వది మందుల సైడ్ ఎఫెక్ట్స్. కొన్ని నిద్ర మందులు, డిప్రెషన్ మందులు మెమరీని తగ్గించవచ్చు. 8వది మద్యపానం మరియు ధూమపానం. అధికంగా తీసుకుంటే మద్యపానం మరియు ధూమపానం మెదడు కణాలని దెబ్బతీస్తాయి. తద్వారా మెదడు కణాలు దెబ్బతిని మతిమరుపు సంభవించవచ్చు. ఇక మెదడు వ్యాధులు కూడా ఒక ప్రధాన కారణమే. అల్జీమర్స్ డిసీజ్, డిమెన్షియా, తర్వాత స్ట్రోక్ తర్వాత కూడా మతిమరుపు ఎక్కువగా సంభవించడానికి అవకాశాలు ఉంటున్నాయి. ఎప్పుడు డాక్టర్ని కలవాలి, అదే విషయాన్ని మళ్ళీ మళ్ళీ అడగడం, ఇంటిదారి మర్చిపోవడం, మాటలు గుర్తురాకపోవడం, వ్యక్తిత్వంలో మార్పులు సంభవిస్తే డాక్టర్ను తప్పక కలవాలి. ఇక ప్రధాన విషయం, మెమరీ పెంచుకోవడానికి ఏ ఆహారం తీసుకోవాలి. బాదం పప్పులు మరియు వాల్నట్స్, గ్రీన్ అనగా లీఫీ వెజిటబుల్స్ అనగా ఆకుకూరలు, తర్వాత పాలు, గుడ్లు, వీటిలో B12 విటమిన్ ఎక్కువగా ఉంటుంది. వ్యాయామం రెగ్యులర్గా చేయాలి. బ్రెయిన్ గేమ్స్, పజిల్స్ వంటివి ఆడుతుండాలి. సరిగా వేళకు నిద్రపోవాలి. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, అప్పుడప్పుడు మర్చిపోవడం సాధారణం, కానీ తరచూ రోజువారీ పనులకు ఇబ్బంది కలిగిస్తే అది సీరియస్ సంకేతం. వెంటనే డాక్టర్ని సంప్రదించవలసి ఉంటుంది. విన్నారు కదా మరి. ఇలాంటి అనేక ఆసక్తికరమైనటువంటి ఉపయోగకరమైన విషయాల సేకరణకు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.